నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్కు వచ్చే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా తాము వచ్చిన ఇంట్లో 6 నెలలైతే తప్పకుండా పని చేయాల్సి ఉంటుంది. 6 నెలలలోపు మేము పని చేయము, మేము ఇండియాకు వెళతామంటే కానీ కువైట్ యజమాని ఎంత డబ్బు పెట్టాడో ఆ యొక్క డబ్బు చెల్లించేసి మనం వెళ్లాల్సి ఉంటుంది. అతను 1000 దినార్లు పెడితే 1000 దినార్లు, 500 దినార్లు పెడితే 500 దినార్లు, 100 దినార్లు మన పైన ఖర్చు పెడితే ఆ యొక్క 100 దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కువైట్ గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ షమ్మరీ గారు మాట్లాడుతూ, ప్రైవేటు రంగ కార్మికుల చట్టం ప్రకారం ప్రత్యేకించి 3 నెలలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ వ్యవధిని 6 నెలలకు బదులుగా 3 నెలలకు 90 రోజులకు తగ్గించాల్సిన అవసరాన్ని ఆయనైతే తెలపడం జరిగింది. ఈ వ్యవధిని తగ్గించడం వల్ల గృహ కార్మికుల మార్కెట్ పైన సానుకూల ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి ఇది మరింత స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ ఉంది. ఎందుకంటే కువైట్ యజమాని తిరస్కరించినట్లయితే 180 రోజుల తర్వాత వారి దేశానికి తిరిగి వచ్చే ప్రమాదం లేకుండా కార్మికులు తమ యొక్క యజమానితో సురక్షితంగా భావించేలా చేస్తూ ఉందని చెప్పేసి ఇది కువైట్లోని స్థానిక రిక్రూట్మెంట్ కంపెనీలు మరియు కార్యాలయాలపైన సానుకూల ప్రభావం చూపుతూ ఉందని చెప్పేసి కొత్త కార్మికులను తీసుకురావడానికి ప్రక్రియను కూడా వేగవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని గృహ కార్మికులు కువైట్కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ ఇంట్లో 6 నెలలు పని చేయాలని చెప్పేసి రూల్ ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో ఆ యొక్క చట్టాన్ని 3 నెలలకు తగ్గించడం వల్ల వచ్చే గృహ కార్మికులు కూడా సురక్షితంగా భావిస్తారని చెప్పేసి 3 నెలలు పనిచేసిన తర్వాత వాళ్ళకు ఆ యొక్క ఇంటి పరిస్థితులు అలవాటైపోయి ఎలాగోలా 3 నెలలు పనిచేస్తే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుంటామంటారని చెప్పేసి ప్రస్తుతం 6 నెలలు ఉండటం వల్ల చాలా మంది గృహ కార్మికులు అభద్రతా భావానికి లోనవుతూ ఉన్నారు. 6 నెలలు వాళ్ళు కొట్టినా తిట్టినా పని చేయాలని చెప్పేసి ఆ భావనలోకి వెళుతూ ఉన్నారు. ఆ యొక్క భావన నుంచి తగ్గించి 90 రోజులకు తీసుకురావాలని చెప్పేసి అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసుకున్న కువైట్లోని ప్రైవేటు కార్మిక చట్టాల ప్రకారం చూసుకున్న వ్యవధి 3 నెలలు మాత్రమే అని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.